కాంగ్రెస్ ను వీడతానన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగిస్తోంది పార్టీ. ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామిని రంగంలోకి దించింది పార్టీ. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు కత్తి వెంకటస్వామి. సుమారు 30 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కాంగ్రెస్ లోనే కొనసాగాలని జీవన్ రెడ్డిని కోరారు కత్తి వెంకటస్వామి. అధిష్టానం ఆదేశాలతోనే జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చారని కత్తి వెంకటస్వామి తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని పార్టీ కోల్పోదని చెప్పారు. జీవన్ రెడ్డి ఎంతో ఆవేదనతో ఉన్నారని, చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని చెప్పారు. జీవన్ రెడ్డితో చర్చించిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కత్తి వెంకటస్వామి తెలిపారు. గత కొంతకాలంగా జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడతారు అన్న స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామిని రంగంలోకి దించింది. ఇంటర్నల్గానే మాట్లాడడానికి వచ్చినాము. ఇంటర్నల్గా మాట్లాడినా ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద థింగ్స్ ఆర్ వాట్ ఈ ఎక్స్ప్రెస్డ్. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడడం కాంగ్రెస్కు ఆశానిపాతం అవుతుంది. ఇది నేనే కాదు, రాహుల్ గాంధీ దాకా అందరు ఫీల్ అయ్యేటువంటి మాట. సో పార్టీ క్షేమం దృష్ట్యా, వారి క్షేమం కంటే పార్టీ క్షేమం దృష్ట్యా ఫస్ట్ అట్లాంటి వ్యక్తిని ఓడుకోవాలని ఏ పార్టీ కోరుకోరు. మా పార్టీ కూడా కోరుకోవటం లేదు, మాలాంటి వాళ్ళం అసలే కోరుకోవటం లేదు. పార్టీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వారిని కన్విన్స్ చేయడమో బతిమాలడమో దేనికోసమో వచ్చినట్టే లెక్క. ఇది వారిని పార్టీలో ఉండమనే కోరుతాం, అంతకంటే వేరే లేదు. వారి నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది కదా, మనం ఫోర్స్ చేయలేము ఎవరినైనా. వారి మనసు ఎంత నొచ్చుకుంటే 40 ఏళ్ళ అనుబంధాన్ని పెంచుకునేటువంటి నిర్ణయానికి రావడం అనేటువంటిది అది పెద్ద విషయం కదా. దానికి ఎవరు కంపెన్సేషన్ చేయలేరు. వారి ముందు నేను చాలా చిన్నవాడిని, పొలిటికల్గా కూడా నా చిన్న అనుభవం. బట్ పార్టీ బాధ్యత ఉంది కాబట్టి రావాలి, కాబట్టి నా బాధ్యతగా అనుబంధంతో వచ్చాను. మాట్లాడాం, చూద్దాం ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ వస్తుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగిస్తోంది పార్టీ. ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామిని ఆయన ఇంటికి పంపించింది. దాదాపు వీళ్ళిద్దరి మధ్య కూడా అరగంట పాటు సమావేశం జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, చాలా సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడబోతున్నారు అన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామిని ఆయన ఇంటికి పంపించింది పార్టీ. ఆయన మధ్యవర్తిత్వం ఫలిస్తుందా ఏంటి? కత్తి వెంకటస్వామిని పంపడం వెనుక వ్యూహం ఏంటి? దేవి, కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నది. జీవన్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నాడు. పార్టీ పైన తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించిన నేపథ్యంలో నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీని వేయడం ఖాయం, పార్టీలో ఉండే పరిస్థితులు లేవు, నేను తాను ఖచ్చితంగా పార్టీని వీడుతాను, త్వరలోనే అది జరగబోతుంది అని చెప్పేసి కూడా ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిన్న అసెంబ్లీ లాబీల్లో మంత్రి శ్రీధర్ బాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు కనుక మనం పరిశీలించినట్టయితే, జీవన్ రెడ్డి సుదీర్ఘ కాలంగా ఉన్నాడు, అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నాడు, ఒక సీనియర్ నేత, ఆయనను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. దీనికి సంబంధించి పీసీసీ దానిపైన దృష్టి పెట్టాలి, పీసీసీ ప్రత్యేక చొరవ తీసుకోవాలి, జీవన్ రెడ్డి పార్టీని వీడకుండా చూడాలి అని చెప్పేసి నిన్న కొందరు సీనియర్ నేతలు, శ్రీధర్ బాబుతో పాటు కొందరు సీనియర్ నేతలు కూడా బాహాటంగా మాట్లాడడంతో ఈ పీసీసీ నుంచి ఒక ప్రతినిధిని పంపినట్టయితే మనకు స్పష్టం అవుతుంది. అందులో భాగంగానే ఏఐసీసీ సభ్యులు సీనియర్ నేత కత్తి వెంకటస్వామిని దూతగా అక్కడికి పంపినట్టయితే మనకు సమాచారం ఉంది. అయితే అక్కడికి వచ్చిన వెంకటస్వామి జీవన్ రెడ్డితో పార్టీ పంపిన రాయబారం, పార్టీ చేసిన సూచనలు, పార్టీని వీడొద్దు, అన్ని ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పేసి జీవన్ రెడ్డికి సూచించినట్టుగా తెలుస్తా ఉన్నది. జీవన్ రెడ్డి మాత్రం ససేమిరా అన్నట్టుగానే చెప్తా ఉన్నారు. అయినా చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు అనే కత్తి వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎందుకంటే జీవన్ రెడ్డి ససేమిరా, నేను ఎట్టి పరిస్థితులలో వినేది లేదు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ పక్కకు పెడుతుందా, అప్పుడు నేను పార్టీలో ఉంటానని చెప్పేసి నిన్న అధిష్టానానికి కూడా, నేను పార్టీ వేయడానికి అధిష్టానం కూడా ఒక కారణం అంటూ ఇది రకరకాల కారణాలను అయితే జీవన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు జరిగిన భేటీ కాస్త ఆసక్తి కలిగించే అంశం అని చెప్పొచ్చు. అటు సీనియర్ నేతల నుంచి కూడా జీవన్ రెడ్డిని వదులుకోవద్దని చెప్పేసి పీసీసీ పైన ఒత్తిడి ఉన్న నేపథ్యంలో దూతలను అయితే పంపారు. అయితే మొన్న మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన సందర్భంలో తాను పార్టీని వీడతాను, పార్టీలో ఉండే పరిస్థితి లేదని చెప్పేసి ఆమెతో కూడా తేల్చి చెప్పినట్టయితే సమాచారం. అయితే చివరి నిమిషంలో ఏదైనా జరుగుతుందని ఈ రోజు వెంకటస్వామి చేసిన ప్రకటన అయితే కాస్త ఆలోచింపజేసే విధంగానే ఉందని చెప్పవచ్చు. దేవి, ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.